నియామకాల బిల్లు పాస్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లు నియామకాలకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఎన్నికల సంఘం స్వతంత్రను దెబ్బతీసేలా ఉందంటూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఏంటో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రాజకీయ నాయకుల చేతులకు పోతుంది. రాజకీయ నాయకుల చేతులకు పోతే ఎవరైతే గవర్నమెంట్లు ఉంటారో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కూడా అక్కడ పెద్ద స్థాయి ఉన్నత పదవిలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నటువంటి విషయం. 500 సిలిండర్పై పుకార్లు. ఏజెన్సీల ముందు జనం క్యూ. రాష్ట్ర సర్కారు త్వరలో 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని, అందుకు డాక్యుమెంట్లు తీసుకుంటుందని వదంతులతో 5 రోజులుగా జనం గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ పడుతున్నారు. ఇంకా 500లకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ల మీద ఎలాంటి జీవో పాస్ కాలేదమ్మా. దయచేసి మహిళలు ఒకటి గుర్తించాలి. ఏజెన్సీల కాడ కూర్చొని మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఎందుకంటే మరోసారి దాని గురించి సపరేట్గా జీవో పాస్ చేసినా కానీ ముఖ్యమంత్రి కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ప్రెస్ మీట్ ద్వారా చెప్పే అవకాశం ఉంది. మీరు కొంత ఈ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వార్తలను నమ్మి దయచేసి మోసపోకండి. పేపర్ లీకేజీలో తమ పాత్ర లేదని వివరణ. ఇవాళ గవర్నర్కు రాజీనామా లేఖలు. ఈ రాజీనామాల బాటలో టీఎస్పీఎస్సీ మెంబర్లు సీఎంను కలిసిన 5 అభ్యులు. అరే మీకు సంబంధం లేదంటారు, మరి ఆ రోజు పేపర్ లీకేజ్ అయిన రోజు ఏం చేసిర్రా? హాస్పిటల్కు రావద్దు. పార్టీ శ్రేణులు ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి. తనను చూసేందుకు ఎవరు హాస్పిటల్ రావద్దని మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. ఈ రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది వేలాది తరలివచ్చిన అభిమానులకు వందనాలు. నాకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్తో యశోద హాస్పిటల్లో ఉన్నా. ఎక్కువ మంది వస్తే ఇన్ఫెక్షన్ పెరిగి ఇంకా సమస్యలు వస్తాయి. నెలల తరబడి బయటకు పోలేరు అని వైద్య బృందం నన్ను హెచ్చరించింది అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి పీకి పొడిచి అన్నీ చేసిన నేను, తెలంగాణ రాష్ట్రం అంత సుభిక్షంగా లేదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో వెల్లువేరుస్తుంది, అసలు అభివృద్ధి అంటేనే తెలంగాణ రాష్ట్రం అని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అని చెప్పినటువంటి కేసీఆర్ గాంధీ హాస్పిటల్కి ఎందుకోలేదా? ఉస్మానియాకి ఎందుకోలేదు? 100 పడకల ఆసుపత్రిలో అనుకుంటా ఆయన గజ్వేల్లో ఒకటి ఉన్నది కదా, గజ్వేల్ ఎందుకు జాయిన్ కాలేదు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఏమైనా చక్కగా ఢిల్లీకి పోతారు, హైదరాబాద్ వస్తారు, వేరే పూణే పోతారు, మిగతా రాష్ట్రాలలో తిరుగుతారు. ఎందుకు? మీరు కట్టినటువంటి 100 పడకల ఆసుపత్రి మీద మీకు నమ్మకం లేదా? లేకపోతే అక్కడ డాక్టర్లు లేరా? ఏంది? ఈయన సార్ గారిని కలవనికే అభిమానులు వచ్చారంట. వాళ్ళకు పని లేదు, ఈయనకు పని లేదు. ఈయన హాస్పిటల్ నడిచేదుడుగా వీడియోలు పెడుతున్నాడు. మరి ఇంతకుముందు సమీక్షలు చేసినవి, ఒక ప్రగతి భవన్లో నువ్వు తిరిగేటివి, సెక్రటరీలో నువ్వు తిరిగేటివి, ఇవన్నీ వీడియోలు పెట్టాలి, పబ్లిక్ చూపించలేవు. ఎందుకు చూపించలేవు? ఈరోజు సానుభూతి రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట. అదేవిధంగా ఏవైతే అప్పుల పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏడా ఆయనను క్వశ్చన్ చేసేదో అని చెప్పేసి కూడా ఆయన ఈ విధంగా ఉన్నట్టుగా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఎంపిక చేసిన బీజేపీ. డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా. స్పీకర్గా వాసుదేవ్ దేవనాని పేరు ఖరారు. బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం చాలా సెన్సిటివ్గా, చాలా పగడ్బందీగా చేస్తుంది. ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేకి ఎవరు ముఖ్యమంత్రి పదవి ఇయ్యరు. కాకపోతే ఇక్కడ రాజస్థాన్లో భజన్ లాల్ శర్మకు అదే జరిగింది. కాకపోతే ఇక్కడ చాలామంది పేర్లు వినిపించినాయి. ఆ పేర్లలో ఈయన అనూహ్యంగా ఆయన పేరు బయటకు వచ్చేసి ఆయన తీసుకున్న